నమస్తే వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా బంగారు బాల్యంపై నిర్ణయించే కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు బంగారు బాల్యం చట్టాలు అవగాహనపై కనిగిరిలో ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలెక్టర్ తమీం అన్సారియా అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లాలో గత సంవత్సరం అక్టోబర్ 29వ తేదీ నుండి బంగారు బాల్యం కార్యక్రమం అమలవుతుందని కలెక్టర్ అన్నారు ఈ కార్యక్రమాల్లో అనుసంధానంగా ఉన్న అన్ని శాఖల అధికారులు సిబ్బంది బంగారు బాల్యం కార్యక్రమంలో భాగస్వాములను చేయడం జరిగిందన్నారు ప్రతి ఒక్కరూ ఈ చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు కార్యక్రమంలో కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ అంగన్వాడీ టీచర్లు సచివాలయ పోలీసులు ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం విన్నారు కదా ఏంటి ప్రోగ్రామ్ ఇది బంగారు ఎవరు చెప్తారు ఎంపీడీఓస్ ఎంఈఓస్ బాల్యము బంగారంగా జరపడానికి మన వంతు మనము 100% చేయాలండి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే కనిగిరి డాక్టర్ ఉగ్ర నరసింహ అందరికీ నమస్కారం సో ఈ రోజు ఈ వన్ డే ఓరియంటేషన్ కనిగిరి డివిజన్ రేపు మార్కప్ దెన్ ఒంగోలు డివిజన్ సో కంటిన్యూస్ గా 3 days ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది సో దీని గురించి మీ అందరికీ విశాఖపట్నంలో దివ్యాంగుల కోసం 200 కోట్ల రూపాయలతో 20 ఎకరాల్లో స్టేడియం నిర్మిస్తున్నట్లు రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు పలువురు విభిన్న ప్రతిభావంతులు వెలగపూడి సచివాలయంలో మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామిని కలిసి 7వ రాష్ట్ర పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2025 పోటీలకు ఆహ్వానం పలికారు దివ్యాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది దివ్యాంగ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్లు ఫోన్లు 3 వీలర్స్ ఇస్తున్నామని మంత్రి తెలిపారు దివ్యాంగుల పింఛన్ 6,000 రూపాయలకు పెంచాం మంచానికే పరిమితమైన వారికి నెలకు 15,000 రూపాయలు ఇస్తున్నాం దివ్యాంగ విద్యార్థులకు పింఛన్ ప్రతి నెల వారి ఖాతాల్లో జమ చేస్తున్నామని మంత్రి తెలిపారు 25 ఎకరాలు 200 కోట్లు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఇన్స్టిట్యూట్ వైజాగ్లో ఏర్పాటు చేయడం ముఖ్యమంత్రి ఎందుకంటే మంచి ప్లేయర్స్ ఉన్నారు సార్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు వాళ్ళు ప్రాక్టీస్ అంటే దేశంలోనే అది రెండో ఇన్స్టిట్యూట్ రెండోది పెద్ద ఇన్స్టిట్యూట్ కూడా అప్పుడు ప్రతిపాదించారు బాబు గారు వాళ్ళు అతి గది కింద పడేశారు మళ్ళా మనం వచ్చాం దీన్ని వాడుకలో తీసుకొస్తున్నాం దివ్యాంగులన్నా మీరు మనం చేసే వాటిని అన్నింటిని కూడా ఇప్పుడు ఎవరైతే డైరెక్టర్ అండ్ ఎండీ ఉంటారో వాళ్ళని గతంలో కూడా ఐఏఎస్ వాళ్ళు పెట్టి గతంలో నాన్ ఐఏఎస్ ఉన్నప్పుడు అనేకమైన తప్పులు జరిగాయి దాటిని దృష్టిలో పెట్టుకొని ఐఏఎస్ వేసే బాగుంటుందని చెప్పి పెట్టారు మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దివ్యాంగులు పట్టించుకోకుండా వాళ్ళు ఏదో ప్రమోషన్స్ కోసం వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళని డైరెక్టర్లుగా నియమించుకున్నారు వాళ్ళు చేసింది ఏం లేదు చూడండి గతంలో చంద్రబాబు గారు మాకు మ్యారేజ్ ఇన్సెంటివ్ ఇచ్చారు సబ్సిడీ లోన్స్ ఇచ్చారు అనేక సంక్షేమ కార్యక్రమ 3 వీలర్ మోటార్ వాహనాలు ఇచ్చారు వాళ్ళు కోరుకున్నవి వీళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అవి ఇచ్చారు వాటన్నింటినీ కూడా నిర్వహణ చేసిన వీళ్ళని వెంటనే తొలగించేసి దయచేసి విభిన్న ప్రతిభావంతుల యొక్క హక్కులను కాపాడడానికి కానివ్వండి వాళ్ళకి మంచి సంక్షేమ కార్యక్రమం ముందు తీసుకోవడానికి మీ మంచి మనసులో ఉన్న మంత్రి గారిని మీరు వెంటనే మీరు ఐఏఎస్ నియమించాలని చెప్పి కోరుతున్నాం దివ్యాంగుల హక్కులు కాపాడటంలో మన ముఖ్యమంత్రి గారు ముందున్నారు శాసనసభ ఉప సభాపతి రఘురామకృష్ణరాజుపై వైసీపీ హయాంలో గుంటూరు సిఐడి కార్యాలయంలో హత్యాయత్నం చోటు చేసుకుంది ఈ కేసుకు సంబంధించి నిందితుడైన తులసిబాబును ఎస్పీ దామోదర్ బృందం విచారించింది విచారణ అనంతరం ఎస్పీ కార్యాలయం నుండి తులసిబాబును గుంటూరులోని జైలుకు కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య తరలించారు
తులసిబాబు మొదటిసారి విచారణకు హాజరైనప్పుడు గొడవ తలెత్తడంతో ఈ కేసును మరింత లోతుగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులపైకే తెగబడ్డారంటే గుడివాడలో ఇంకేం చేశారు, ఎవరి కోసం ఏ దందాలు చేశారో కూపి లాగుతున్నారు. బిగ్ టీమ్గా పోలీసు స్టేషన్లోకి నేరుగా వెళ్లి వ్యవహారాలు చక్కబెట్టడం, పోలీసులను బదిలీ చేయించడం, పోస్టింగ్లు ఇప్పించడంలో ఆరి తేరిపోవడంతోనే ఒంగోలులోనూ తమ ఆటలు సాగుతాయని ఆశించారా అని తులసిబాబును ఎస్పీ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. మంగళవారం ఉదయం 8:56 నుండి రాత్రి 9:34 వరకు విచారణ పర్వం కొనసాగింది. ఇందులో ఎస్పీ కీలక సమాచారం రాబట్టినట్లు తెలిసింది. తులసిబాబు ఇచ్చిన సమాచారం ఆధారంగా విచారణలో వేగం పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. తులసిబాబు దూరపు బంధువు కావడంతో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అతన్ని చేరదీసినట్లు తెలిసింది. బేషరతుగా క్షమాపణ చెప్పి పోలీసుల ఎదుట లొంగిపోవాలని తన అనుచరులకు చెప్పాలని తులసిబాబుకు ఎస్పీ సూచించినట్లు సమాచారం. కామేపల్లి తులసిబాబును విచారణ పూర్తయిన అనంతరం బుధవారం ఉదయం ఒంగోలు జిల్లా పోలీస్ కార్యాలయంలో నుండి గుంటూరుకు కట్టుదిట్టమైన పోలీసు ఎస్కార్ట్తో జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ పంపించారు. ఫిబ్రవరి 5వ తేదీ రథసప్తమి సందర్భంగా ఒంగోలు వివిఎం మంగమ్మ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో అష్టోత్తర శత గోపూజ మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విశ్వమాత సోషల్ సర్వీస్ సొసైటీ, వివేకానంద చారిటబుల్ ట్రస్ట్, గౌతమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన కరపత్రాన్ని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు టీడీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు. గోమాత సంరక్షణ, సనాతన ధర్మ సంరక్షణ బహిరంగ సభ వేద పండితుల ఆధ్వర్యంలో 108 మంది మహిళా భక్తులచే 108 గోవులకు పూజోత్సవం, యజ్ఞం నిర్వహించబడుతుందని నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా కోలాటం, హరే రామ హరే కృష్ణ భజన భక్తి గీతాలు, గీతా పారాయణం, భారతీయ నృత్య రీతులు ప్రదర్శించబడతాయన్నారు. స్వామీజీలు, ప్రవచకులు, వివిధ వేద ప్రముఖులు సనాతన ధర్మ సంరక్షణ, గోమాత సంక్షేమ, గో విశిష్టత, ఉత్పత్తుల గురించి తెలియజేస్తారని తెలిపారు. కార్యక్రమంలో మంగమ్మ కాలేజ్ ప్రిన్సిపల్ రంగారావు, వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ కార్యనిర్వాహకులు వెంకటేశ్వర రెడ్డి, రామకృష్ణ, నరసింహులు, గౌతమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ రంగారావు, ధనరాజు, విశ్వమాత సోషల్ సర్వీస్ సొసైటీ లక్ష్మి, రాంబాబు, శ్రీను, చెంచురెడ్డి, నల్లూరి రవి, వీరు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా గోపూజ మహోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. అలాగే మా బోర్డుని ఆవిష్కరించి మీకు మీ అన్ని విధాలుగా నేను సహకరిస్తానని చెప్పడం జరిగింది. 5/2/2025 నాడు రథసప్తమి రోజు మీ ప్రోగ్రాంకి వస్తానని చెప్పి విజయవంతంగా చేయడం. ఇలాంటి కార్యక్రమం ఎన్నడూ లేని విధంగా మీరు చేస్తున్నారంటే చాలా ధైర్యం కావాలి. అలాగే మాకు ఈ ప్రోగ్రాం చేయడానికి సహకరించిన యశోమాత సోషల్ సొసైటీ, వివేకానంద చారిటబుల్ ట్రస్ట్, గౌతమ్ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా మేము ముగ్గురం కలిసి చేస్తున్నాము. అలాగే మాకు ఇంకా మా మిత్రులైన రామకృష్ణ గారు, నరసింహ గారు, అలాగే ప్రిన్సిపాల్ రంగారావు గారు, 45వ డివిజన్ అధ్యక్షులు సెంచిరెడ్డి గారు, 50వ డివిజన్ అధ్యక్షులు రాంబాబు గారు, డిసిఎన్ గారు వీళ్ళందరూ సహకరించారు. అలాగే మిగతా వాళ్ళు హిందూ సంవత్సరానికి సంబంధించి గోవు సంరక్షణ గురించి అందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మేము 108 గోవులతోటి మన మంగమ్మ కాలేజీలో 108 మహిళల చేత పూజా కార్యక్రమం అనేది నిర్వహించదలుచుకున్నాము. 5 ఫిబ్రవరి 2025వ తేదీన రథసప్తమి రోజు ఈ కార్యక్రమాన్ని చేద్దామనుకున్నాము. ఇందుకు ఎమ్మెల్యే గారు సహకారం అందిస్తానన్నారు, సపోర్ట్ చేస్తానని చెప్పారు. మేము ఈరోజు 108 గోవులతోటి గోపూజోత్సవం జరుపుతూ మన ఒంగోలు ఎమ్మెల్యే గారు జామచల్ల జనార్దన్ సార్ గారిని కలవడం జరిగింది. ఆయన మాకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు. రథసప్తమి రోజు అంటే 5/2/2025 మంగమ్మ కాలేజీ ప్రాంగణంలో 108 గోవులతో 108 మహిళా భక్తులచే
మహిళా భక్తులచే గోపూజోత్సవం జరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలు, స్వామీజీలు, ప్రవచనాలు అన్నీ ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని అందరూ సహకరించి ఒంగోలు రంగారాయుడు చెరువు వద్ద గల కామాక్షి అమ్మవారి గుడి వద్ద ఓ వికలాంగుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుమారు తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. అతను నడిపే 3 చక్రాల వాహనం పక్కనే ఆపి ఉండడం గమనార్హం. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని వన్ టౌన్ పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జిల్లాలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలోని సమావేశ హాల్లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అధికారులు ఏఎన్ఎంలతో సమావేశం నిర్వహించారు. గత ఏడాది నవంబర్ 14 నుండి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ప్రారంభమైనా ఇంతవరకు కొన్ని ప్రాంతాల్లో లక్ష్యాలు పూర్తి చేయలేదన్నారు. అటువంటి ప్రాంతాల్లో వెంటనే పరీక్షలు పూర్తి చేయాలని తెలిపారు. ప్రస్తుతం అమలులో ఉన్న NCD-30 యాప్లో ఆన్లైన్లో అన్ని వివరాలను అప్లోడ్ చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో నోడల్ అధికారి డాక్టర్ భగీరథి, మాస్ మీడియా అధికారి శ్రీనివాసరావు, ఏపీ డమాలజిస్ట్ విక్టర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఎన్ని రకాల క్యాన్సర్స్ చేస్తున్నారు సార్? ఓరల్ క్యాన్సర్స్ లేచి నిలబడి చెప్పగలిగిన వ్యక్తి తను కాబట్టి తను చెప్తున్నాడు. మనం గౌరవంగా విందాం. మీకు చాకచక్యం ఉంటే మీరు లేచి నిలబడి మాట్లాడాలి అడిగినట్టు. ఓకే, గౌరవించండి మాట్లాడే వ్యక్తిని. చెప్పండి సార్. ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఈ మూటికి స్క్రీన్ చేస్తాం. ఓకే, ఇంతకుముందు దేనికి చేసేవాళ్ళం NCD-లో? అవగాహన ఉందా లేదా? ఒక సూపర్వైజర్ చెప్పండి. పర్లేదు పర్లేదు, ఒక సూపర్వైజర్ చెప్పండి. సూపర్వైజర్స్ ఎవరమ్మా? లేచి నిలబడండి, ముగ్గురు నిలబడండి. ముగ్గురు ఉన్నారు కదా. ఇంతకుముందు NCD-లో ఏం చేసేవాళ్ళు? యాప్ లో ఏమని ఉంటుంది? యాప్ లో ఫస్ట్ ఆ పర్సన్ పేరు డిస్ప్లే అవుతుంది. NCD స్క్రీనింగ్ యాప్ లో, ANM యాప్ లో, MLHP యాప్ లో మాడ్యూల్స్ లో ఏముంటుంది? ఎంతమంది చూసారని మీరు, డాక్టర్స్ కానీ సూపర్వైజర్స్ కానీ? గీత కార్మికులకు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో ఒక మద్యం షాపును కేటాయించినట్లు ఒంగోలు ఎక్సైజ్ సిఐ వీణా తెలిపారు. ఫిబ్రవరి 5వ తేదీ సాయంత్రం వరకు దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందని, 7వ తేదీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డ్రా తీసి గౌడ కులస్తులకు కేటాయించిన మద్యం షాప్ను అర్హులైన వారికి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. జిల్లా మొత్తం మీద 17 షాపులు గౌడ కులస్తులకు కేటాయించినట్లు పేర్కొన్నారు. అనధికారికంగా మద్యం ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గంజాయి అమ్మినా వాడే వారిపైన కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. గంజాయిపై యువకులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఇప్పుడు గీత కులాల వాళ్ళకి రిజర్వ్ చేసిన మద్యం షాపులు నోటిఫికేషన్ వచ్చిందండి. దాంట్లో మా ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో ఒక షాప్ ఉంది. ఆ షాప్ వచ్చి గౌడ్ కులస్తులకి రిజర్వ్ చేయటం అయినది. ఆ అప్లికేషన్స్ ఇప్పుడు తీసుకుంటున్నామండి. అప్లికేషన్ ఇలా తీసుకునే లాస్ట్ డేట్ 5వ తారీఖు 5 గంటల వరకు తీసుకుంటామండి. 7వ తారీఖు కలెక్టర్ ఆఫీసులో PGRS భవన్లో ఆ రోజు లాటరీ తీస్తారండి. ఒకరికి ఒక షాప్ మాత్రమే వస్తుందండి. ఇప్పుడు దాకా ఇంకా అప్లికేషన్ ఏం రాలేదండి. మనకి లాస్ట్ డేట్ 5వ తారీఖు వరకు, 5వ తారీఖు 5 గంటల వరకు తీసుకుంటాం అప్లికేషన్స్. దానికి సంబంధించి వాళ్ళు అప్లై చేసుకునే వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి ఇవ్వాల్సి వస్తుంది. మొత్తం ప్రకాశం జిల్లాలో మొత్తం మీద 17 షాప్స్ వచ్చినాయి, రిజర్వ్ షాప్స్. అంటే మొత్తం మద్యం షాపులు 10% షాపుల్లో మన ప్రకాశం జిల్లాకి మొత్తం 17 షాప్స్ వచ్చినాయి.
దాంట్లో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్కి ఒక షాప్ ఉన్నది. అది ఏ రోజు చేస్తూనే ఉంటామండి. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన దాని ప్రకారం రోజు జనరల్గా రైడ్స్ చేస్తూనే ఉంటాము. ఏదైనా నాకు చెప్తే నేను దాన్ని గోప్యంగా ఉంచుతాను. నా నెంబర్ 9440902493. నా నెంబర్కి కాల్ చేసి చెప్తే ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళ పేర్లు నేను గోప్యంగా ఉంచుతాను. అది బయటికి రాదు. మనం ఈ మధ్య రైడ్ చేస్తామండి. మన రిపబ్లిక్ డే రోజు మాత్రం ఒక కేసు బుక్ చేసామండి. ఆ రోజు డ్రై డే, ఆ రోజు బుక్ చేసాం కేసు, DPL కేసు. ఇట్లాంటివి నమ్ముతున్నా ఇమీడియట్గా మేము యాక్షన్ తీసుకుంటామండి. ఏదైనా గాంజా కానీ NDPL మీద ఎవరైనా సరే కఠిన చర్య తీసుకుంటామండి. మీ పరిధిలో ఏమేమి అంటే గాంజా కానీ డ్రగ్స్ కానీ వీటి విషయంలో కూడా మీరు మేము జోక్యం చేసి మేము కేసు బుక్ చేయొచ్చండి. ఏమేమి NDPL ఏదైనా సరే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అంటే బయట రాష్ట్రాల నుంచి వచ్చే లిక్కర్ కానీ సారా అలాంటి వాటి ఏదైనా ఉన్నా కానీ గాంజా డ్రగ్స్ మాదద్రవ్యాలు లాంటి ఏదైనా సరే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటామండి ఇమీడియట్గా. ఆ ఇన్ఫర్మేషన్ నాకు ఇస్తే ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చిన వాళ్ళ పేర్లు మేము గోప్యంగా ఉంచుతామండి. ఇబ్బంది లేదు, వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు. మేడం మీ ఎక్సైజ్ సంబంధించి మిగతా కాలేజీలో వీటిలో అవేర్నెస్ కార్యక్రమాలు ఏమైనా చేస్తారు? చేస్తున్నామండి, కానీ ఇంకా చేయలేదు. చేసినప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అన్నమాట ఇస్తాను. ప్రణాళికలు ఏమన్నా చేస్తున్నారా? చేస్తున్నాము. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం మేము. అంటే ఇంకా కాలేజీలో ఇప్పుడు దాకా చేయలేదు, ఇంకా చేస్తాము. బయట ఏదైనా మామూలుగా ఈ మన స్లమ్ ఏరియాస్ ఎక్కడైనా ఎక్కువ మాకు అనుమానం ఉన్నప్పుడు ఎక్కడైనా గాంజా ఇలాంటి మాదవ్యాలు తీసుకుంటున్నారు ఎవరైనా అంటే అలాంటి ప్లేసెస్లో వెళ్ళి వాళ్ళకి మేము వాళ్ళ అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళ దగ్గర వాళ్ళకి క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. మేము ఆల్రెడీ టౌన్లో 3 చోట్ల కండక్ట్ చేశాము. ఒంగోలు మున్సిపల్ మైదానంలో నిర్వహిస్తున్న NTR కళా పరిషత్తు కళా ఉత్సవాలు 11వ రోజు కన్నుల పండుగగా జరిగాయి. మొదటిగా సంతనూతలపాడు మండలం ఎండ్లూరు దర్శి కోలాట బృందాలు కోలాటం విశేషంగా అలరించింది. మొక్క దాని ప్రాధాన్యతను వివరిస్తూ బొమ్మరీలు విద్యార్థులు ప్రదర్శించిన నృత్య రూపకం ఆలోచింపచేసింది. అపిక్స్ గీతాంజలి పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అవినీతి మనిషిని ఏ విధంగా దిగజారుస్తుంది అనే అంశంపై ప్రదర్శించిన జారుడు మెట్లు నాటిక ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. కార్యక్రమాలను కళా పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు పర్యవేక్షించగా అన్న నల్లూరి వెంకటేశ్వర్లు, నటుడు కారుమూరి సీతారామయ్య సాంస్కృతిక ప్రదర్శనలు చేసిన వారికి నగదు బహుమతితో పాటు మెమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో ఈపూరు శివప్రసాద్, అన్నమనేని ప్రసాద్, ఈదర రమణ, నవీన్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఓంకారూపిణి శివకామ సుందరి శంకరార్ధాంగిణి సామ
అలరించే పందిరివైనవు నిండు ముత్తైదువలాగా ఇంటి ముందే ఇలవే పైనవు. బాగా చెప్పావు. మీ అయ్యగారికి కూడా లక్ష్మి అంటే అదే డబ్బంటే బాగా ఇష్టమా? ఆ సంగతి ఎందుకు అడుగుతారులేండి. ఇప్పుడు మా అయ్య నాకు లక్ష్మి అని పేరు ఎందుకు పెట్టాడో తెలుసా? రోజుకి ఒక్కసారైనా లక్ష్మి 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 అని పిలిస్తే ఆ లక్ష్మీదేవి చెవిని పడకపోతుందా? ఆ అమ్మ గలగలగలగలగలమంటూ మా ఇంటికి రాకపోతుందా అని నాకు లక్ష్మి అని పేరెట్టేశాడండి. ఆ అమ్మ మా ఇంటికి రావడం మాట తిరుగులేదు కానీ ఆ దరిద్ర దేవత వచ్చి మా నటిట్లో కూకుని పడదు. ఇక నామం లేదనుకొని తమ కన్నా ఉన్నతంగా చూడాలని ఆశపడతాం. మనం కరెక్ట్ టైంకి వెళ్ళాలంటే ఓ గంట ముందుగా బయలుదేరితే సరిపోతుందిగా. ఆ గంటలో మరో ఓటర్ మనం కలవడానికి రావచ్చు. మనం లేకపోవడం చూసి అతను నిరుత్సాహపడవచ్చు. టైం అనేది మనకెంత ముఖ్యమో వాళ్ళకి అంతే ముఖ్యం. నీ భావాలతో నేను ఏకీభవించలేకపోతున్నాను. నీలో ఏదో చిన్న మార్పు కనిపిస్తుంది. నువ్వు ఎమ్మెల్యేగా ప్రమాణం చేసినప్పుడే చెప్పాను, స్వాతంత్ర ఫలాలు సామాన్యులు కూడా అందాలి, అవి మధ్యలో ఈ ధనవంతులు ఎగరే చూసుకోకూడదని. ఆ విషయం మర్చిపోవద్దు. ఏంటిది గోపాలకృష్ణ? ఆవిడ దగ్గర కారు తాళాలు తీసుకుంటాం మాత్రం మనం ఏదో నీతి తప్పినట్టుగా మాట్లాడతామేంటి? చూడు ఒక్కసారి కారు చూడు బాగా నేను చెప్పేది విను. నెహ్రూ గారు లాంగ్ కోటు సురవ వేసుకుని కోటుకు గులాబీ పువ్వు పెట్టుకుని గుర్రపు స్వారీ చేస్తూ దొరబాబులో ఉండేవారు. మరి గాంధీ గారు కొల్లాయి కట్టుకొని కిర్రు చెప్పులు వేసుకొని చేతిలో కర్ర బొడ్లో వాచుతూ పూసినవ్వులు నవ్వుతూ ఒంటి మీద చొక్కా కూడా లేకుండా తిరిగారు. అందుకే ప్రజలు నెహ్రూను చూడడానికన్నా గాంధీని చూడడానికి ఎగబడ్డారు. 100 సంవత్సరాల విదేశీ పాలనలో బానిసగా బతికిన మన జాతి తమ కనీస అవసరాలు తీర్చే నాయకుడి కోసం ఎదురు చూస్తున్నారు. పంచభూతాన్ని సమానంగా అనుభవించాలని ఆశపడుతున్నారు. అంతే తప్ప తమ నాయకుడు కారులో రావాలనో విమానంలో రావాలనో ఎవరు కోరుకోవడం లేదు. శనగలు కుంకుమ తెగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అద్దంకి సహాయ వ్యవసాయ సంచాలకులు కె ధనరాజ్ తెలిపారు. మణికేశ్వరం కొంగపాడు గ్రామాల్లో పొలం పీస్తోంది కార్యక్రమం నిర్వహించారు. శనగలో కుంకుమ తెగులు నివారణ కోసం హెక్సాకోనాజోల్ 400 ml ఎకరాకు పిచికారీ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి కొర్రపాటి వెంకటకృష్ణ, ఉద్యాన అధికారి ఎస్ దీప్తి, వ్యవసాయ సహాయకులు రాణి, గుడిపూడి బ్రహ్మయ్య, నర్రా బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు. మిగతా ఏంటంటే ఈ పొగాకు కానీ పొగాకు కానీ ఇవన్నీ అంటే మన ఇష్టానుసారం అంటే చేయించుకుంటే అది ఉంటుంది. పైరు అనేది మొత్తం రికార్డ్ చేయమన్నారు. ఏ పైరు అయినా సరే భూమి మీద వేసిన ఏ పైరు అయినా సరే అది రికార్డ్ చేస్తే మనకి కుంకుమ తెగులు వచ్చినప్పుడు రాబోయే ముందే మనకు జస్ట్ కొద్దిగా కనపడుద్ది. చేలోకి వెళ్తే మనకి ఎర్రగా మన కాళ్ళకి మన బట్టలకు అవుతూ ఉంటుంది. ఆ స్టేజ్ లైట్గా ఉన్నప్పుడు లేకపోతే ముందుగానైనా కానీ మనకి హెక్సాకోనాజోల్ అని చెప్పి ఒక మందు ఉంటుంది, కాంటాఫ్ ప్లస్ అంటారు. అది ఎకరానికి 400 ml పిచికారీ చేసుకున్నట్లయితే ఎకరానికి మనకి అది రాకుండా ఉంటుంది. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. ఎప్పుడూ విజయం సాధించేవారు కొత్తగా ఏమీ చేయకుండా అందరూ చేసే పనిని భిన్నంగా చేస్తారు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.